హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాలీఫ్లవర్ టమోటా కర్రీ. దానికోసం ముందుగా పెనం పెట్టి ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిలో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు వేసుకుని వీటిని బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొత్తం ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్గా చేసుకుని అది కొంచెం వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి బాగా కలిపి తగినంత వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.